వీడు దానికి సెల్ఫీ అంటాడు. సెల్ఫీ మీద నీ అభిప్రాయం ఏంటి? చిచి సెల్ఫీ నాకు ఐ డోంట్ కేర్ మచ్ ఫర్ ఇట్. నువ్వు ఎప్పుడు సెల్ఫీ దిగుతాను బట్ ఇట్స్ నాట్ లైక్ ఓ మై గాడ్ సెల్ఫీ అన్న ఫీలింగ్ ఏం లేదు. ఏంటా ఒక్క నిమిషం కాముగుండు చూడండి ఒకసారి వెనక్కి తిరిగి మీరు. మోడీ గారు, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఓకే, యువరాజ్ సింగ్. ఇవన్నీ ఎవరో తీసిన సెల్ఫీ మీకు తీసు. ఫస్ట్ నువ్వు అది అడగల. అది ఈ సెల్ఫీ ఇంట్రాగేషన్ చెప్తే ఇన్ని సెల్ఫీలు పట్టాను. ఆవిడ ఏం చెప్పారు నాకు? అంటే సెల్ఫీ తీసుకోవాలని కాదు కానీ అలా అయిపోయినాయి. నేను అడిగాననే కోపం మీకు. తీసుకుందాం మనం, అనవసరంగా ఫోటోలతో సహా పెట్టుకున్నాను. సాటి బాయ్ తో బ్యూటీ లక్ష్మి. ఓకే లక్ష్మి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. అడిగండి. నీ ఫస్ట్ క్రష్ అంటే హార్ట్ ఫట్ ఏం ఫీల్ అవుతుంది? కడుపులో కొంచెం తిప్పినట్టు అనిపించింది. ఎందుకు? కాదు అంటే ఐఫోన్ కి బ్లాక్ బెర్రీ చార్జర్ లా ఉన్నాడు. నాకు హార్ట్ లో ఫట్ అలా అనిపించిందా? నాగార్జున. అది ఆయనకి తెలుసు, ఆమెలాగా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. గీతాంజలి సినిమా చూసి అంటే ఎప్పుడు ఎక్కడ చూసి అనిపించింది? ఏ సిచ్యువేషన్ అనిపించింది చెప్పునా? మూవీలో మా మమ్మీ ఇంకే దీంట్లో అంత డైరింగ్ గా ఒక అమ్మాయిని ముద్దు పెట్టాడు. అసలు ఇండియన్ బాయ్. అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్ లోనే కదా. సో నేను మా అమ్మ మమ్మల్ని సినిమాలు చూడనిచ్చేది కదా. మేము నిద్రపోయాక మమ్మీ సినిమా చూసేది. డాడీ ఎప్పుడు అవుట్డోర్ కాబట్టి మేమందరూ ఒకే రూమ్ లో పడుకునేవాళ్ళం. సో కొన్నిసార్లు నేను బెడ్ మీద, లేకపోతే కింద పరుపులు వేసి మనోజు, విష్ణు, నేను, డాడీ ఉంటే కూడా మేము పరుపులు వేసి చాలా రోజుల వరకు అందరూ ఒకే రూమ్ లో ఉండాలని. సో డాడీ లేనప్పుడు నేను బెడ్ మీద పడుకునేదాన్ని అనమాట. సో మా మమ్మీ ఇలా టీవీ చూస్తా ఉన్నది, ఇక్కడ మిర్రర్ ఉంటుంది, నేను ఇటు తిరిగి మిర్రర్ లో చూసాను పడుకోండి సినిమా మొత్తం. గీతాంజలి సినిమా. అవునా? అలా చాలా సినిమాలు చూసాను. ఈవిల్ డెడ్ కూడా చూసాను. అలాగే నాగార్జున గారు వచ్చారు. వెల్కమ్ సార్. ఏంటా నీ ఉద్దేశం? ఆవిడ్ని ఫస్ట్ కష్టాన్ని ఎందుకు అడిగా అంటే ఆవిడ పేరు చెప్పేద్దానే. నువ్వు ఇంటికి రా చెప్తావు. నువ్వులే కాదా? లే బయటికి వెళ్ళు, నేను పిలుస్తాను అప్పుడు వద్దు కండి. వెళ్ళు. కూర్చోడానికి 2 minutes, లేవడానికి 5 గంటలు పట్టింది. సో లక్ష్మి, ఐ మీన్ మంచు లక్ష్మీ ప్రసన్న గుడ్ స్టూడెంటా బ్యాడ్ స్టూడెంట్? స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ? వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఇంటర్ వరకు చాలా కష్టపడ్డాను. స్కూల్లో ఎవరికైనా డుమ్కి ఇచ్చా? కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ? డుమ్కి అంటే బాబు, మోహన్ బాబు అలా అంత దూరం వెళ్ళక్కర్లేదు. అంతే. మా నాన్న పేరు ఎప్పుడు వాడలా. ఆయన కూతురు అని తెలుస్తుందేమో అని హైడింగ్ లో ఉండేదాన్ని కానీ. బట్ స్కూలు, కాలేజ్ దమ్కీలు మామూలుగా కాదు, రౌడీ లాగా ఉండేదాన్ని. అది చెప్పకల చూస్తూ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చాలా సాఫ్ట్, స్వీట్, డెలికేట్ కదా. నమ్మట్లా ఇది. నో రియలీ. ఎప్పుడు మా ఆడవాళ్ళ పోకటాలు చూసి ఆడడం తప్ప. వేసారు సాంగ్ కరెక్ట్ గా. సో ఎప్పుడో గోడ దూకా? మా ఇల్లు చూసారు ఎక్కడుందో? కాలు చెయ్యి కాదు, డైరెక్ట్ గా తల పగులుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడూ ఇవ్వలేదు మా నాన్న.
యూజువల్ గా ఒక ఫ్రంట్ ఎంట్రన్స్ బ్యాక్ ఎంట్రన్స్ ఉన్నావు, ఒకటే ఎంట్రన్స్. ఆ ఒకటే ఎంట్రన్స్ కి అసలు బయటికి దాటుకొని వెళ్ళాలంటే ఎంతో మంది కింద పడుకునే వాళ్ళు, బయట పడుకునే వాళ్ళు, గేట్ దగ్గర ఉండేవాళ్ళు, అక్కడ గేట్ ఇంకో సెక్యూరిటీ గార్డు. చాలా మంది. ఓకే, సో విష్ణుని గాని మనోజ్ని గాని ఎప్పుడైనా సరదాగా కుట్టావా? కాదు, సరదాగా ఎప్పుడు కొట్ల, కోపంగానే సీరియస్ నిజంగానే బాధిసావు? నాకు నా హెయిర్ పోద్దని ఇక్కడ దెబ్బ ఉంటుంది నాకు. ఓకే, అనిపిస్తుందా? వైట్ కలర్ లో కుట్లేసి, అందుకే నా జుట్టు ఇలా పెట్టుకుంటా కవరింగ్ చేస్తున్నా. విష్ణు కొట్టింది అది. ఓకే, ఎలాగ? దేంతో కొట్టాడు? చక్క తీసి కొట్టాడు. ఏం చెప్పావు, నువ్వు ఏం చేసావు? అంటే మీరు ఇన్ని డీటెయిల్స్ అడుగుతారు అనుకోలేదు, అక్కడ వరకు స్టోరీ రిమెంబర్ చేసుకోండి. అసలు జరిగింది ఏంటంటే ఫస్ట్ చక్క తీసి నేనే కొట్టాను. ఆ వెయిట్ కి అది రోల్ అయిపోయి వెళ్ళింది అనమాట. అదే చక్క తీసి వాడు ఇసురు కొట్టాడు. వాడు కొంచెం స్ట్రాంగ్ గా వచ్చి ఇక్కడ తగిలింది. వాడు బ్యాగ్ సర్దేసుకున్నాడు, వెళ్ళిపోతాను, నాన్న చంపేస్తాడు నన్ను. అమ్మో అక్కని కొట్టేశాను నేను, రక్తం నాకు ఫుల్. మమ్మీ ఏదో కుట్టుకుంటా ఉంది లోపల. నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాను, నాకు బాగా గుర్తు. నడుస్తూ నడుస్తూ ఒక మిర్రర్ కనిపించింది, అప్పుడు తెలిసింది బ్లడ్ వస్తుందని. మన విష్ణు అంటే మామూలు కోపం కదా, అమ్మా నేను కొంచెం ఎక్కువ ఏడ్చాను ఆ బ్లడ్ చూపించి. మా మమ్మీ, ఐ రిమెంబర్ సో వెల్, ఏదో కుడుతునింది, అది కింద పడేసి మమ్మీ చేతులు ఇలా ఉనికి ఉయ్యో ఏమైందని జవురుకొని నన్ను తీసుకెళ్లి విజయ హాస్పిటల్ తీసుకెళ్లి కుట్లేసి, మధ్యలో ఈడు బ్యాగ్ సర్దేసుకున్నాడు, వెళ్ళిపోతుంటే మా తాత వెళ్ళి వెనక్కి తీసుకొచ్చాడంట. ఎక్కడికి వెళ్తారు అంటే, వెళ్ళిపోతాను తాత నాయుడుపేటకి, ఎందుకంటే డాడీ వస్తే నన్ను కొట్టేస్తాడు, నన్ను చంపేస్తాడు అని. గ్యారంటీగా అప్పుడు సిచ్యువేషన్ ఏం జరిగి ఉంటదంటే, నాకు తెలుసు, అమ్మడు ఏం జరిగింది, ఎలా తగిలింది, ఎవరు కొట్టారు, ఏం జరిగింది కొట్టింది అంటే లేదు, అప్పుడు చెప్పం కదా, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. తను నిద్రలో వేస్తే ఇటు పక్క నా ఫోటో, రైట్ సైడ్ నా ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో, అండ్ ఐమ్ లైక్, నేనేం ఐ డోంట్ అండర్స్టాండ్ నేనేం చేశానా అంత లవ్ పొందడానికి అని. ఐ డోంట్ అండర్స్టాండ్. సో నీకోసం ఈ స్క్రీన్ మీద ఒక అదిరిపోయే పిక్ వస్తుంది, దానికి ఆన్సర్ చెప్పాలి, నిజంగా చెప్పాలి చూసిన తర్వాత. పిక్ ప్లీజ్. ఏంటిది? తెలుగులో మనోజ్ పెళ్లిలో లక్ష్మిని కొట్టిన మోహన్ బాబు. ఓహో, వెనక ఎవరో పట్టుకొని లాగుతున్నారు ఆయన. ఏంటిది? మనోజ్ పెళ్లిలో లక్ష్మిని కొట్టిన మోహన్ బాబు. అది తప్పండి. ఎందుకు ఏడుస్తున్నావు? యూనో, మనోజ్ కి పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతిరోజు ఏడ్చాను నేను. ఎందుకని? ఆడపడుచు కట్నం ఇవ్వలేదా? ఇద్దరు ఇవ్వలేదండి బాబు, ఒకరు కాదు, ఎవరు ఇవ్వలేదు నాకు ఆడపడుచు కట్నం. తర్వాత తెలిసి నా వాల్యూ ఏంటి, ముందే తెలుసుంటే నేను లిస్ట్ రాసి ఇచ్చేదాన్ని. ఇవన్నీ ఇస్తే కానీ నా తమ్ముడిని పెళ్ళయ్యేది కాదు, బ్రహ్మచారులే. అందుకే ఏమి ఇవ్వకుండా మరి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈడొచ్చాడు మళ్ళీ సెట్ తిరిగిపోద్దాము, జాగ్రత్త. నువ్వు అన్ని మూసుకొని కూర్చో, మళ్ళీ కూర్చో, అది కూర్చో. ఆవిడ సీరియస్ టాపిక్ చెప్తుంది అక్కడ. ఇగో బంతి, కొట్టనంటే ముఖం మీద కంచి వచ్చేస్తుంది. అండ్ ఆ రోజు వేరే టీవీ కాదు, వేరే మ్యాగజైన్స్ వాళ్ళు వచ్చి కవర్ చేసుకోవచ్చు అంటే విష్ణు వాజ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. నో ప్రెస్ అలౌడ్ అక్క, నో ప్రెస్. సో నో ప్రెస్ అనుకున్నాం, ఇట్స్ ఫ్యామిలీ ఈవెంట్, నో ప్రెస్ అని అనుకున్నాం. సో వాడిని వచ్చి కూర్చోబెట్టారు, దండ వేశారు అంతే వాడి మీద. ఎక్కడ లేని యూనో మనోజ్ ని నా కొడుకు అనే ఫీల్ అవుతాను నేను మనోజ్ని. నేను ఈ టైంలో ఇలా ఆడవాలి, ఆ టైంలో ఇలా ఉండాలని కాదు, అది నేను కలుదిరి పడిపోతానేమో అనిపించింది. నేను వెళ్ళిపోతున్నాను, అటు వెనక్కి వెళ్దాము అందరి ముందు. ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎమోషన్. అలా వెళ్ళే టైంలో విష్ణు పట్టుకున్నాడు టక్కనే. ఇంకా వాడు పట్టుకునేసరికి ఇంకా ఆపుకోలేకపోయాను. కట్ చేస్తే నాకు ఫోటోలు ఫట్ 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 అని తీరా చూస్తే లైవ్ అంట. ఐ స్వేర్ టు గాడ్ ఐ డిడ్ నాట్ నో ఇట్ వాజ్ లైవ్. సో నేను పడే హడావిడి కూడా ఏదో కెమెరాలు కదా, వాళ్ళ తర్వాత అన్ని మంచివే కదా ఎడిట్ చేసి పెడతారు అనుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ లో కొంతమంది ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలని అనుకున్నాను. ప్లీజ్. యా, ఎవరు అడుగుతారు ముందుగా? అక్క నమస్తే. నమస్తే చెల్లి. మస్తున్నా. నువ్వు డైరెక్టర్ గా చేసినావు, ప్రొడ్యూసర్ గా చేసినావు, యాంకర్ గా చేసినావు, ఇంకా విలన్ గా కూడా చేసినావు. ఇన్ని చేసినావు కదా, ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి నిర్వాణ ఎంటర్ అయింది కదా. ఇప్పుడు రోజు నిర్వాణకి
సాంగ్స్ జోల పాటలు పాడతా కదా, ఈడ మా కోసం ఒక జోల పాట పాడే జోల పాట. సరే కాదు, ఎప్పుడైనా తను పడుకోబెట్టాలని జోల పాట పాడే ఒకటే పాట ఒకటే తను కూడా పాట. పాడేస్తుంది. ఏది? లాలి 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 వటపత్ర సాయికి. ఆయన కూడా భద్రద్దరు పోతున్నాడు. లేగు వద్దులేం. ఇక వద్దులే, అదే పాట. ఇలా పాడితే పాప ఒక్కతే పడుకుంటుందా, మీ ఆయన కూడా పడుకుంటాడా? డౌట్ వచ్చింది. అంటే ఆయన అబ్బా ఏదో పాట పాడతారుకొని, మా పాపను పడుకోబెట్టేటప్పుడు మా ఆయన ఉండడు యూజువల్ గా. సో ఓ ఈ పాట ఆయన పడతారా లేకపోతే నువ్వు పడతా? నేనే ఓహో, అప్పుడు నీతో పడుకుంటారా? పాప నువ్వు పడుకుంటా కాదు కదా? లేదు, కన్ఫామ్ నువ్వే పాడతావు. నేనే. మామూలుగా అంటే ఆ పాట ఒకటే పాడతావు, ఎప్పుడు వేరే పాట? నేను వేరే పాట ఏమైనా పాడదామని, అమ్మ వద్దమ్మా లాలి అమ్మ లాలి, షీ లైక్స్ ఓన్లీ దిస్ సాంగ్. ఒక కొంచెం 20-30 సార్లు కూడా పాడిన రోజులు ఉన్నాయి. నాకు లాలి లాలి ఏందే లాలి లాలి. అంటే ఒకవేళ పాట మార్చాలి అనుకుంటే మొన్నటిదాకా లాలి లాలి అన్నావు కదా, రేపటి నుంచి ఆలి ఆలి. వాహ్ 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 వాహ్. యా, యా, యా. ఓకే, I was so much excited to take your name. తెలుగురా. సారీ మిచ్చిపోయాను బా. ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి? ఆలి ఆలి నేను బాగా నీకు పాట రోజు వాడతలేను. హలో అక్క. అరే అరే నీ అక్క అక్కడ పెట్టు. అక్కనందుకు మధ్యలో ఫోన్ పెట్టు. మిస్డ్ కాల్ ఉంటా. ఓకే, ఎవరమ్మా? మీరు విష్ణు గారు మనోజ్ గారు ఎప్పుడైనా మీ డాడీ పాకెట్ లోంచి మనీ దొబ్బేసి సరదాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేస్తుంటాం. అని మా నాన్నకి లెక్క ఉంటుంది, ఆయన పెట్టుకునే డబ్బుల్లో మా అమ్మకు ఉన్నదు. మేము అంటుంటాం మా మమ్మీ పర్స్ ఐటీ రేట్ జరిగింది అని. మా నాన్న దొంగతనం చేస్తుంటాడు, మా అమ్మ పర్స్ దొంగతనం చేసి మనోజ్ని పిలిచి ఇక్కడ ఉందరా పర్స్ అని చెప్తూ రెగ్యులర్ గా మా మమ్మీ పర్స్ లో డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. సో మా అమ్మ పండగలప్పుడు పర్స్ ఎక్కడో కబర్డ్ లో దాచి పెట్టేయడం, లేకపోతే ఇక్కడే పెట్టుకొని వంట చేయడం. యా, రెగ్యులర్ గా. తాగడానికి ఏమైనా తీసుకురా, గెస్ట్ వచ్చారు కదా. తీసుకోవచ్చు. వెళ్ళి అలాగే బిస్కెట్లు కూడా తీసుకురా. జాగ్రత్త. వాళ్ళు అడగటం అయిపోయింది, నేను అడగటం అయిపోయింది.